నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తూ సమస్యల పరిష్కారం కోసం సత్వర కృషి. నమస్తే నందిపేట కార్యక్రమంలో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు విక్రయాలు ఆపాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి సభ్యులు. యాసంగి పంటకు సరిపడా నీరు అందిస్తాం. ఉమ్మడిలో గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి. నందిపేట మండలం ఉమ్మేట గ్రామ శివార్లోని గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ నీటి వల్ల యాసంగి పంటకు సరిపోయేంత వరకు నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిని రైతులకు అన్ని పంటలకు సరిపడా అందిస్తుందన్నారు. గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా 38,000 ఎకరాలకు నీరు అందుతుందని పేర్కొన్నారు. రైతులకు ఎన్నో మేలు చేస్తున్న తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకి 3 మోటార్ల ద్వారా 405 క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోష్ రెడ్డి, ఉమ్మేడ సర్పంచ్ పోషెట్టి, కొండూరు సర్పంచ్ ప్రభాకర్, ఎంపీటీసీ రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులకు ఇదిగో సాక్ష్యం గుత్పా ఎత్తిపోతల నీళ్లు. ఎప్పుడు కానీ ధర్నాలు రస్తారోకోలు చెయ్యంది గుత్పా నీళ్ళు ఇచ్చేది కాదు. ఏ కాలంలో కూడా డీఈలు ఏలు స్వయంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రివర్యులు ఎప్పుడు అనుకుంటే అప్పుడే నీళ్లు ఇయ్యాల గుత్పా ఎత్తిపోతల ద్వారా దాదాపుగా వేలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఈ గుత్పా ఎత్తిపోతలు ఈరోజు నీళ్లు ప్రారంభించుకున్నాం. యాసంగికి ఇప్పుడు యాసంగి పంటకు గాను మరి ఇవాళ నీళ్లు వదులుకుంటున్నాం. ఇది నేను 7వ సంవత్సరం ఎమ్మెల్యే. ఈ 7 సంవత్సరానికి 2 కాలాల పాటు ప్రతినిత్యం నీళ్లు ఎప్పుడంటే అప్పుడు వదులుకుంటాం. రైతులు వద్దన్నంత వరకు నీళ్లు ఇస్తూ ఉన్నాం. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటుతో పాటు లిఫ్టు, ఈ లిఫ్టులో ఉన్న నీళ్లను పోచంపేట బ్యాక్ వాటర్ మొత్తం ఇవాళ ఎత్తిపోసుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు జాజాల సురేందర్తో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3,56,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్డు శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమి పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన నూతన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను స్థానిక ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ దాఫేదార్ శోభరాజు, జిల్లా కలెక్టర్ శరత్, పలువురు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. ఆర్ఎన్బి శాఖ తరపున మరికొన్ని నూతన రోడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. బాల్కొండ నియోజకవర్గం నాకు ఎంత ఇష్టమో ఎల్లారెడ్డి నియోజకవర్గం అంత ఇష్టమని, స్థానిక ఎమ్మెల్యే సురేందర్తో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా సమస్యలు సత్వర పరిష్కారాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించినట్లు వారు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సిద్ధులగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు హారతి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి భక్తి భజన కార్యక్రమాలతో పల్లకి సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో పీఈసీ చైర్మన్ ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి పర్యటించారు. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహాది శుభకార్యాలలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు 100% న్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని, రైతులు ఎవ్వరూ ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో లేరని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో పట్టణ బీజేపీ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైనందుకు లక్ష్మీనారాయణను పూలమాల శాల్వాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు మంజూరు చేయలేదని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని అన్నారు. ఒక రైతు దాదాపుగా 20,000, 30,000, 40,000, 50,000 రూపాయలు నష్టం జరిగింది. ఆ నష్టం ఎవరు ఇవ్వాలి? అది ఎవరి కోసం చేసారు? రైతుల కోసం చేసిరా? దళారుల కోసం చేసిరా? ఒక్కొక్క దళారి దాని ద్వారా 700 రూపాయలు, క్వింటాల్కు 700. రైతు కూడా దాంట్లో 50 రూపాయలకు మిగిలలే, అన్ని పెట్టుబడి ఖర్చుల కింద పోయినాయి. మరి దీనికి ఎవరు బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని, రైతుల బంద్కు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిన రైతులే కరువయ్యారని, రైతులందరికీ చట్టాలపై అవగాహన వస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దల గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, కార్యదర్శులు ఆకుల రాజు, ఖాందేశ్ ప్రశాంత్, దుగ్గు విజయ్, ఉపాధ్యక్షుడు దొండి ప్రకాష్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పొల్గం వేణు, పట్టణ అధ్యక్షుడు కలికోట ప్రశాంత్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు పాలెపరాజు, దళిత మోర్చా నాయకులు యుగంధర్, రాజారాం, మురళి, బీజేపీ, బీజేవైఎం, దళిత మోర్చా, కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు రైతుల కోసం, రైతుల కష్టాన్ని గుర్తించి తదనుగుణంగా మినిమం సపోర్ట్ ప్రైస్ను పెంచిండు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మినిమం సపోర్ట్ ప్రైస్ను పెంచలేదు. విషయాల్లో నువ్వు అవసరమైనటువంటి రీతిలో సహకరించకపోవడం వల్ల, నీ పాలన వైఫల్యం వలన ఇవాళ రైతు 1 కిలో కడత దగ్గర 3 కిలోలు ఎక్కువ, 2 కిలోలు ఎక్కువ, 3 కిలోలు ఎక్కువ ఇట్లా భరిస్తున్నాడు. ఇది రైతు నష్టపోతున్నాడు. శ్వేతపత్రం రిలీజ్ చేయి కేసీఆర్. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నమస్తే నందిపేట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో నమస్తే నందిపేట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గల్లీలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయా లేదా అన్న విషయాలను ప్రజలను అడిగి తెలుసుకుని సమస్యల వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి అమలు చేయడం జరుగుతుందని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని, అలాగే ఏ ప్రాంతం అభివృద్ధి జరగలేదు అక్కడ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, జడ్పీటీసీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని విషయాలు చర్చకు వచ్చినాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తాం, పింఛన్ రాని వారికి కూడా ఇస్తాం, ఇంకెవరైనా వికలాంగులు ఉంటే వారికి ఇస్తాం, కళ్యాణ లక్ష్మి రాని వారికి కూడా వారికి ఇస్తాం. ఇప్పటికే చాలా మందికి ఇచ్చినాం. మరి మెయిన్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు కూడా నిధులు కేటాయిస్తాం.
ఎక్కడికక్కడ రాసుకున్నారు. దీనంతా లిస్టు తయారు చేసుకుంటాం. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యే దిశగా ఆ పిఎల్ అంతా ఎక్కడికక్కడ నోట్ చేసుకున్నాం. మళ్ళీ నమస్తే నందిపేట కార్యక్రమం వచ్చేసరికి ఓపెన్ ప్లాట్లలో చెత్త ఉన్నది, ఆ చెత్తను తీసేసే విధంగా క్లీనింగ్ సెక్షన్ వాళ్ళకి నోటీసులు ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రతి నెల టంచన్గా 10 నుంచి 15 లక్షలు నందిపేట టౌన్కి వస్తున్నాయి. నందిపేట సర్పంచ్ ఆధ్వర్యంలో, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో, వార్డు మెంబర్లు అందరూ ప్రతి వార్డు మెంబర్ మా చెల్లెమ్మ వార్డు మెంబర్ తిరిగాం కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చినాయో వాటిని పరిష్కరిస్తామని చెప్పి సందర్భం తెలియదు. ఆర్మూర్ పట్టణంలో ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి సభ్యులు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ను ఈ సంఘటనా స్థలానికి పంపించారు. ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు అమ్మకాలు పరిశీలించి జరిమానా విధించాలని ఆదేశించారు. కళ్ళు డిపోలో ప్లాస్టిక్ను పరిశీలించిన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వారికి జరిమానా విధించారు. అనంతరం సర్వ సమాజ్ అధ్యక్షుడు యామాద్రి లింగన్న, సంయుక్త కార్యదర్శి కొట్టాల మోహన్లు మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు అమ్మకాలు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారని, దీనివల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు ఎదురవుతాయని, ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, గతంలోనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టి కల్తీ కళ్ళు అమ్మకం, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పిచ్చి వాళ్ళగా ప్రవర్తిస్తారు. వాళ్ళు వేసే మందు కూడా విపరీతంగా మందు వేసి మరి జనాల ప్రాణాలతోని మరి ఆడుకుంటారు. తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా వెంటనే ఈ ప్లాస్టిక్ కవర్లో కళ్ళు అమ్మడం ఆపివేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కార్యదర్శి మధుసూదన్, సభ్యులు రవినాథ్, జిపి రవీందర్, లింగన్న, పోహార్ శైలేష్, గంగాధర్ తదితరులు ఉన్నారు. 3 రోజులు 4 రోజులకు అమ్ముతారు. 3 రోజులకు అమ్ముతారు కళ్ళు. 3 రోజులకు అమ్మినా కానీ దాని గురించి చర్య లేదు. దాని గురించి మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కఠిన చర్య తీసుకోవాలి. సాయిబాబా కంజగోడికి జుర్మానా వేయాలి, 1 లక్ష రూపాయలు పైన వేయాలని మా ప్రజలందరూ విజ్ఞప్తి, నాకు దయచేసి జల్దీ ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని నా యొక్క మాట. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసిసి కార్యదర్శి బాబా ఖాన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాబా ఖాన్, కోల వెంకటేశ్లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా కాంగ్రెస్ పార్టీ చేసిందని, అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపిందని అన్నారు. రైతులతో జరిగే అన్యాయాన్ని, వివిధ రంగాలలో ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన ద్రోహాలని పోరాడడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి ఏకమై కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల వ్యతిరేక విధానానికి పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోవడానికి ఈరోజు ఏకమై ప్రస్తుతం బీజేపీ పాలనలో దేశం 30 సంవత్సరాలు వెనుకబడిపోయిందని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజిద్, రాజేశ్వర్, ఉస్మాన్, బబ్లు, అజ్జు, కిసాన్, మహబూబ్, నరేష్, పాషా, భోజేందర్, అమీర్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులున్నారు. వచ్చే జనవరిలో మా యొక్క ప్లీనరీ జరుగుతుంది. ఆ ప్లీనరీలో మా యొక్క కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. వారి నాయకత్వంలో ప్రతి కార్యకర్తలం ప్రజలతో మమేకమై ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ దేశాన్ని తిరిగి మళ్ళీ ఈ అన్ని రంగాల్లో ముందుంచేలా. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆలయంలో మంగిరాములు మహారాజును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి ఆలయంలో అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి అవసరమున్నా తాను ముందుండి చూపుతానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దళిత మోర్చా రాష్ట్ర నాయకులు నల్ల రాజారాం, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను నిర్లక్ష్యం చేస్తూ దళితులకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలనను కొనసాగిస్తుందని అన్నారు. ఎన్నికల ముందు దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశాడని, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చేయలేదని, దళిత విషయంలో పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే దళిత మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇదని చెప్పేసి వెంటనే బర్తరఫ్ చేసిండ్రు. మరి ఈరోజు మల్లారెడ్డి గారు భూములను కబ్జా చేస్తూ ఈరోజు కోర్టు నోటీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ బుక్ అయిన పోలీస్ స్టేషన్లో ఆయనని మాత్రం తప్పిస్తలేరంటే ఈ ప్రభుత్వంకు దళితులపై ఉన్న వివక్ష ఎంత ఉన్నదనేది చూపిస్తున్నది అనేది మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సైతం తొందరలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, కార్యదర్శులు ఆగులరాజు, దుగ్గి విజయ్, ఖాందేశ్ ప్రశాంత్, ఉపాధ్యక్షుడు శ్యామ్ గౌడ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, కౌన్సిలర్ సాయి కుమార్, బీజేవైఎం నాయకులు షికారి శ్రీనివాస్, కొంత మురళి, భూపేందర్, ఉదయ్ గౌడ్, వాసు, కిరణ్, నవీన్ తదితరులు ఉన్నారు. అలాగే చేతి వృత్తుల వారికి అందించినప్పటికీ కూడా ఈ దళితులకు సంబంధించి చెప్పులు కుట్టే వాళ్ళకు కానీ, డప్పు కొట్టే వాళ్ళకు కానీ, ఇతర కుల వృత్తులు చేసే వాళ్ళకు కానీ ఎలాంటి సదుపాయాన్ని ఇవ్వని ఈ కేసీఆర్ ప్రభుత్వంను తప్పకుండా గద్దెదించేందుకు నిరుపేద కుటుంబాలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, ఎస్టీ ఎస్సీ బ్యాక్లాస్ పోస్టులు ఇస్తానన్నారు. మా దళితులను ఎందుకు ఇంత చిన్న చూపు చూపుతున్నారు? ఖబర్దార్ కేసీఆర్, రానున్న కాలంలో మా దళిత మోర్చా ఆధ్వర్యంలో మీ ప్రగతి భవన్ని ముట్టడించి మీ ప్రభుత్వాన్ని గద్దెదించి. మిమిక్రీ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు బొండ్ల ఆనంద్ను భారత్ గ్యాస్ కంపెనీల మేనేజర్ సుమన్, సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, గ్యాస్ సిబ్బంది పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆనంద్ తన మిమిక్రీతో ఎన్నో కార్యక్రమాలు చేసి అలరించాడని, మున్ముందు సైతం తన మిమిక్రీతో ఇంకా ఎంతో మందిని సంతోషపరచాలని తెలిపారు. అనంతరం మిమిక్రీ కళాకారుడు బొండ్ల ఆనంద్ మాట్లాడుతూ మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ జయంతిని పురస్కరించుకొని మిమిక్రీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, తనను సన్మానించినందుకు గాను భారత్ గ్యాస్ సిబ్బందికి, సిద్దులగుట్ట కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో తన మిమిక్రీతో మరింత మందిని అలరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ సిబ్బంది తదితరులున్నారు. నా సోదరులకు అందరికి శిరస్సు అంచి పాదాభివందనలు తెలియజేస్తూ, ఇలాగే మరి ఆ సిద్ధేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్క మిమిక్రీ కళాకారుడు ఇంకా పైకి ఎదిగి ఇంకో ఎన్నో రివార్డులు పొందాలని కోరుకుంటూ అనుసరణతో ఎందరినో మెప్పించి అవార్డులు పొందడం జరిగింది. అలాగే మున్ముందు కూడా ఇంకా ఎంతగానో తన ధ్వని ఆరోగ్యంతో మంత్రముగ్ధులు చేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో మాల సంఘం నందు ఉత్తర భారతంలో చారిత్రాత్మకంగా సాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఉద్యమంలో ఇంతవరకు అమరులైన 33 మంది రైతులకు జోహార్లు అర్పించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వపు నిర్లక్ష్యంగా జరిగిన హత్యలని ముంబై నుండి విచ్చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గన్నారపు శంకర్ ఆరోపించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అన్నదాతలకు న్యాయం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనవరి 1న భీమా కోరేగావ్ విజయోత్సవం గ్రామాన జరుపుకోవాలని, అంబేద్కర్ బ్రతికున్న రోజుల్లో ఆయన ప్రతి ఏటా పుణేలోని భీమా కోరేగావ్కు వెళ్ళి విజయ స్తూపానికి జోహార్లు తెలిపేవారని, అదే వారసత్వాన్ని మనం కొనసాగించాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ముంబై నాయకులు అనాంచు సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సదస్సును అంబేద్కర్ యూత్ అసోసియేషన్ కార్యదర్శి అనాంచు సునీల్, మాజీ అధ్యక్షులు ప్రవీణ్, డాక్టర్ జి క్రాంతి కుమార్ల చొరవతో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహాసేన నాయకులు సౌడ దాస్, హెడ్ మాస్టర్ బాలరాజ్, అనిల్, అబ్దుల్ అజీజ్, జాంబావ్ మహారాజ్, సామ్రాట్ అశోక్, సిరికొండ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 1 భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకొని ఆ వారసత్వాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ఈ దేశానికి మనం పాలకులు కావాలి. ఈ దేశంలో మనమే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మనమే ముఖ్యమంత్రులు, మనమే ప్రధానమంత్రులు కావాలా
వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ మరియు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నాగమల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నాగమల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం నుండి భక్తులు నాగమల్లన్న ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. గ్రామంలో ఏదనుకుంటే అది అవుతున్నది. పిల్లలు కావాలంటే పిల్లలు అవుతున్నాయి, సంతానాలు అవుతున్నాయి, అన్నీ మొత్తం లగ్గం ముహూర్తం అన్నీ అవుతున్నాయి. అనుకున్న పనులు అవుతున్నది. మంచిగా జరగాలని నాగమల్లన్నకు మేము ఇదే ప్రయత్నం చేస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ మంచి దీవెనలు అందించి అందరూ సుఖశాంతులతో సౌభాగ్యాలతో నిర్మించేటట్టు దేవుడి దీవెనలను మాకు అందించాలని ఆ దేవుడిని మనసాక్షిగా కోరుకుంటున్నాము. బాల్కొండ మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాలువల ద్వారా యాసంగి పంటల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం నీటి విడుదలను ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా 3000, లక్ష్మీ కాలువ ద్వారా 300, వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ ఈ రామారావు, డిఈ జగదీష్, ముప్కాల్ మెండోరా, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందుగా ఏడాదిగా మారేది, మరి ఇప్పుడు 2 పంటలు కూడా మేము కంపల్సరీ వేసుకోవస్తున్న రైతుల్లో ఒక ధైర్యంగా ఉంది. మరి ఆ ధైర్యము తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున రైతులు సద్వినియోగం చేసుకొని మరి 2వ పంట ఈ వేసంగి పంటని పండించుకోవాలని మరి ఈ లక్ష్మీ కెనాల్ ఆయకట్టు రైతుగా మరి కోరుతా ఉన్నాం. ఈరోజు మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఇంత నీటి నిల్వ ఉంది కాబట్టి మరి ఈరోజు మనకు వేసంగి పంట పుష్కలంగా పండుతుందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ అర్చనకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేసి బీజేపీ మండల అధ్యక్షుడు అంబటి నవీన్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు అంగరి రాజలింగంలో ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చందు, ఐటీ సెల్ ఇన్ఛార్జ్ కొత్తింటి రాకేష్, మండల నాయకులు కుమ్మరి గంగాధర్, బూత్ అధ్యక్షులు పవన్, హరీష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. మూర్తాడ్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఎంటీబీఎఫ్ ముంబై వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టపరిచే విధంగా అమలు చేసిన 3 ఆర్డినెన్స్లను మరియు విద్యుత్ సవరణను రద్దు చేయాలంటూ రైతాంగ పోరాటం చేస్తూ అమరులైన 33 మంది రైతులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతాంగానికి నష్టం వాటిల్లే విధంగా, పెట్టుబడిదారులకు, ప్రైవేటు వ్యవస్థలకు, దళారులకు కొమ్ము కాసే విధంగా రైతాంగంపై ఆంక్షలు విధించి విద్యుత్ సవరణలు అమలు చేసి రైతాంగానికి అన్యాయం చేస్తుందని, దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో గత నెల రోజులుగా చలిని సైతం లెక్క చేయకుండా ఉద్యమిస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఈ రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 33 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ హత్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణమని అన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 4 చట్టాలను, 3 వ్యవసాయ బిల్లులను, 1 విద్యుత్ బిల్లును త్వరలో వెనుకకు తీసుకొని రైతులను ఆదుకోవాలని ఈ యొక్క అమరవీరుల స్తూపం సమక్షంలో మూర్తాడ్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలను బీజేపీ నాయకులు నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శ్రీధర్కు అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, బ్యాక్లాగ్ పోస్టులు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు అందించలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే ఇచ్చిన హామీల మేరకు అమలు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తూ సమస్యల పరిష్కారం కోసం సత్వర కృషి. నమస్తే నందిపేట కార్యక్రమంలో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. ప్లాస్టిక్ కవర్లలో కళ్ళు విక్రయాలు ఆపాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి సభ్యులు. యాసంగి పంటకు సరిపడా నీరు అందిస్తాం. ఉమ్మడిలో గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన పీఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.